వెల్కమ్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మోరాంజీ 7 స్టడీ ఛానల్కి స్వాగతం. మన ఛానల్ని సెర్చ్ చేస్తే మనకు యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ మన ఛానల్ కనిపించడం జరుగుతుంది. మనం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే అలాగే ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. కాంపిటేటివ్ స్పిరిట్లో మనకు సంబంధించిన అన్ని వీడియోస్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. భారతదేశంలో ముఖ్య నిర్మాణాలు, స్మారక చిహ్నాలు, ప్రాచీనమైన స్థలాల గురించి మనం ఒక 20 ఐటమ్స్ తీసుకోవడం. ప్రతి ఎగ్జామ్లో మనకు సంబంధించింది ఇండియన్ సంస్కృతి అంటే భారతదేశ సంస్కృతి, ప్రాచీన నిర్మాణాల గురించి క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటారు. దానిలో మనం కొన్ని డిస్కస్ చేద్దాం. 20 ఐటమ్స్ తీసుకున్నాం మనం ఇప్పుడు. అందులో అజంతా గుహలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఔరంగాబాద్లో ఉంటాయి. ఇది ఔరంగాబాద్ ఎక్కడ ఉంది? మహారాష్ట్రలో ఉంది. దీని విశేషం ఏమిటంటే ప్రాథమికంగా ఇది మా బౌద్ధరామాలు, చిత్రాలు, శిల్పకళలకు నిలయాలు. అలాగే ఎల్లోరా గుహలు వచ్చేసి ఔరంగాబాద్లోనే ఉన్నాయి, మహారాష్ట్రలోనే. ఇది కూడా ప్రాచీన గుహాలయాలు. ముఖ్యంగా అతిపెద్ద గుహాలయాల్లో కైలాసనాథ ఆలయానికి ప్రసిద్ధి ఇక్కడ. దీన్ని ఎవరు నిర్మించారు? మొదటి కృష్ణుడు నిర్మించడం జరిగింది. ఎలిపెంట గుహలు వచ్చేసి ముంబైలోనే ఉంది, మహారాష్ట్ర. ఇక్కడ 7 గుహలు ఉన్నాయి. త్రిమూర్తి శిల్పంతో పాటు ఇతర శిల్పాలు కూడా ప్రసిద్ధి. ఇది వచ్చేసి నలంద వచ్చేసి పాట్నా, బీహార్లో ఉంటుంది. క్రీస్తు శతాబ్దం 427లో మొదటి కుమారగుప్తుడు స్థాపించిన ప్రాచీన బౌద్ధ విశ్వవిద్యాలయ శిథిలాలు ఇక్కడ లభించాయి. 5వది జలియన్ వాలాబాగ్. నీకు స్వతంత్ర ఉద్యమంలో 1919లో ఏం జరిగిందనేది తెలుసు. అమృత్సర్లో జరిగింది, ఇది పంజాబ్లో. స్వతంత్రం కోసం డిమాండ్ చేస్తూ సమావేశం జరుపుకుంటుండగా మనకు వచ్చేసి అంటున్న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కార్యకర్తల మీద 1919 ఏప్రిల్ 13 జనరల్ డయ్యర్ విచక్షణ రహితంగా కాల్పులు జరిగిన ప్రదేశం ఇది జలియన్ వాలాబాగు. అది అమృత్సర్, పంజాబ్లో ఉంటుంది. సారనాథ్, వారణాసి, ఉత్తరప్రదేశ్లో. అశోక స్తంభానికి ప్రసిద్ధి. ఇక్కడ బుద్ధుడు ప్రథమ సందేశాన్ని ప్రజలకు అందించాడు. ఎక్కడ? సారనాథ్లో. ఆనంద్ భవన్, అలహాబాద్, ఉత్తరప్రదేశ్. నెహ్రూ వంశానికి చెందిన పూర్వీకుల భవనం ఉంటుంది ఇది. ఈ భవనాన్ని శ్రీమతి ఇందిరాగాంధీ జాతీయ నిర్మాణంగా మార్చడానికి ప్రభుత్వానికి బహుకరించారు. క్రాంతి మైదాన్, ముంబై, మహారాష్ట్ర. చారిత్రక స్థలం. ఇక్కడ నుంచి గాంధీ గారు 1942లో క్విట్ ఇండియా ఉద్యమానికి పిలిపించారు. బిర్లా హౌస్ వచ్చేసి కొత్త ఢిల్లీ. 1948 జనవరి 30న గాంధీజీ హత్య గావించబడిన ప్రాంతం ఇది బిర్లా హౌస్. దీన్ని ఏమంటారు ఇప్పుడు ప్రజెంట్? గాంధీ సదన్ అంటారు. జామియా మిలియా, కొత్త ఢిల్లీ. డాక్టర్ జాకిర్ హుస్సేన్ స్థాపించిన ముస్లిం విశ్వవిద్యాలయం ఇది. జామియా మిలియా అనేది. తీన్మూర్తి భవనం అని కొత్త ఢిల్లీ. భారత మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నివాసం. ప్రస్తుతం దీని జాతీయ స్మారక చిహ్నంగా మార్చడం పైనది. బీబీకా మక్బారా అంటే ఔరంగాబాద్, మహారాష్ట్ర. ఔరంగాబాదులో 1660లో తన భార్య రబియా దురాని జ్ఞాపకంగా నిర్మించిన సమాధి. పేదవాణి తాజ్మహల్ అని ప్రసిద్ధి దానికి. రాజ్ఘాట్ మీకు తెలుసు, కొత్త ఢిల్లీ. యమునా నది ఒడ్డున ఉన్న మహాత్మా గాంధీ సమాధి. అక్బర్ సమాధి వచ్చేసి సికింద్రాలో ఉంది, ఆగ్రాకు దగ్గరలో ఉన్న ఇది సమాధి ఉంది. అమర్నాథ్ గుహ, కాశ్మీర్. ఇది అతిపెద్ద గుహ, హిందువుల పుణ్యక్షేత్రం. ఇక్కడ మంచుతో శివలింగం ఏర్పడుతుంది. అంబర్ భవంతి, జైపూర్. రాజపుత్రుల కట్టడం ఇది. బిర్లా ప్లానిటోరియం అనేది కలకత్తాలో ఉంటుంది, నక్షత్రశాల. సోలార్ అబ్జర్వేటరీ. బ్లాక్ పగోడా అంటారు ఉంది. ఇంకొక అంశం తీసుకుంటే ఓంకార్ దేవాలయం, మధ్యప్రదేశ్లో ఉంది. నర్మదా నది మధ్యలో గలదు. ఇలా ఈ క్వశ్చన్స్ అన్నీ తారసపడ్డది మీకు ప్రతి ఎగ్జామ్లో. జగన్నాథ దేవాలయం, విష్ణు దేవాలయం. ఒడిశాలోని పూరి అనంతవర్మన్ చోడగంగా నిర్మించాడు. లక్షణాలు వచ్చేసి ఇది 12వ శతాబ్దంలో నిర్మించబడిన దేవాలయం. 65 మీటర్ల ఎత్తు. జూన్లో జరుగు రథయాత్ర, అది జగన్నాథ రథయాత్ర ఇక్కడనే జరుగుతుంది. ఖజురాహో దేవాలయం మధ్యప్రదేశ్కి సంబంధించి చందేల మహారాజు నిర్మించను. ఇవి శిల్ప సౌందర్యానికి, శృంగార కళకు ప్రసిద్ధి. ఇందలి శిల్పంలో ఈ స్త్రీ కేంద్ర బిందువు. ఈ ఫ్రెండ్స్ మనం మోరాంజీ 7లో మనం డిస్కస్ చేసిన భారతదేశం ముఖ్య నిర్మాణాలు, స్మారక చిహ్నాలు, ప్రాచీనమైన స్థలాలు. ఇండియన్ కల్చర్ మీద క్వశ్చన్ రావడం జరుగుతుంటుంది. మనం ఇక్కడ నుంచి ఎన్నో బిట్లు చూడడం జరిగింది. బిట్లు అంటే మామూలుగా క్వశ్చన్స్ కాంపిటేటివ్ స్పిరిట్లో ప్రమేయాల రూపంలో మరియు సరైనది సరికాని రూపంలో. కాబట్టి మన మోరాంజీ 7 స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ని చూస్తారని, అలాగే మీ కాంపిటేటివ్లో మన వంతు సాయం చేస్తున్నాము కాబట్టి సబ్స్క్రైబ్, షేర్ చేస్తారని మీ ఫ్రెండ్స్కి కూడా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.